తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. మొదటి అంతస్తు సుధర్మ భవన్ లోని గదిలో 4 హార్డ్ డిస్క్లు అపహరణకు గురయ్యాయి. ఈ నెల 14వ తేదీ రాత్రి చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్ లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. చోరీకి గురైన హార్డ్ డిస్కుల్లో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్ ఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిన ప్రాంతాల్లో చోరీ జరగడం ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై సందేహాలు కలిగిస్తుంది. రాజ్ భవన్ లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఈ హార్డ్ డిస్కుల్లో ఉండే అవకాశాలున్నాయి. ఈ డేటా మాయం కావడంతో ప్రభుత్వ రహస్యాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడిన దొంగను గుర్తించినట్లు తెలుస్తుంది. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, హై సెక్యూరిటీ ఉన్నటువంటి రాజ్ భవన్ లో చోరీ జరగడం అయితే కలకలం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ కి సంబంధించిన భవనం కాబట్టి, ఆయన నివాస భవనం కాబట్టి ఇక్కడ చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి సెక్యూరిటీ ఉన్న భవనంలో మొదటి అంతస్తులో ఈ చోరీ జరిగినట్టుగైతే ఆల్రెడీ సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే చాలా రోజులుగా దీనికి సంబంధించి అంటే సుధర్మ భవన్ ఏదైతే మొదటి అంతస్తులో ఉంటుందో అందులో ఒక వ్యక్తి, హెల్మెట్ ధరించిన వ్యక్తి హార్డ్ డిస్క్లు తీసుకెళ్లినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ గుర్తించారు. గుర్తించిన క్రమంలోనే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పని, ఎందుకంటే బయట వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అందులో పనిచేసే సిబ్బంది ఈ యొక్క దొంగతనం పాల్పడి ఉండొచ్చినటువంటి అనుమానాలతో దానికి సంబంధించి దర్యాప్తును కొనసాగించినటువంటి పోలీసులు కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ అందులో పనిచేస్తున్నటువంటి శ్రీనివాసే ఈ చోరీ చేసినట్టు గుర్తించారు. అతని నుంచి 4 హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే చాలా కీలకమైన విషయాలు అత్యంత భద్రత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, రాజ్ భవన్ పరిపాలన వివరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి మరి అంత కీలకమైన సమాచారం ఏమైనా చోరీ జరిగిందా, ఎందుకు శ్రీనివాస్ పని చేశాడు అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అంత సమాచారం మేరకు ఒక మహిళకు సంబంధించిన ఫోటోలు మార్పింగ్ చేశారు అందులో పనిచేసే సిబ్బంది. దానికి సంబంధించి ఆ డిస్క్లను అతను దొంగిలించాడనే విషయం తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఏమైనా ఒక హై సెక్యూరిటీ జోన్ లో ఇలా చోరీ జరగడం అయితే మాత్రం ఖచ్చితంగా భద్రతా డొలతనాన్ని తేటతెల్లం చేస్తుందని చెప్పాలి. ఇంటి దొంగల పని అయినా కూడా ప్రతిరోజు నిత్యం అంటే లోపలికి వచ్చేవారిని, బయటకు వెళ్లే వారిని కూడా నిశ్చితంగా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. అలాంటి మరి రాజ్ భవన్ లో ఈ చోరీ జరగడంపై కొంత సీరియస్ గానే అధికారులు దీన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కస్టడీ కూడా తీసుకుని మరింత సమాచారం అతని నుంచి రాబట్టే అవకాశం కనిపిస్తోంది. రమణ, రాజ్ భవన్ లో చోరీ వెనకాల ఎవరి హస్తం ఉందని అనుకోవచ్చు? అంటే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే కీలకమైన సమాచారం అందులో ఉంటుంది కాబట్టి మరి బయట వ్యక్తుల ప్రమేయంతో చేశాడా, లేకుంటే ఇలా వ్యక్తిగత కారణాలున్నాయా, ఇలాంటి అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అంటే ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, రాజ్ భవన్ నిర్ణయాలకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు ఎవరైనా బయట ప్రయత్నం చేశారా, తన కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే తన లోపల పనిచేసే శ్రీనివాస్ అనే అతనికి సంబంధించి అదుపులో చూస్తున్నారు కాబట్టి ఆయన కస్టడీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కస్టడీ తీసుకుని ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తారు. అంటే ఎందుకు జరిగింది, చోరీ చేయాల్సిన అవసరం వచ్చింది అనే విషయాలను ఆయన రాబట్టే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు హార్డ్ డిస్క్ నుంచి ఉన్న సమాచారం ఏమైనా ఆయన దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడా, ఎవరికైనా ఇచ్చాడా, ఇలాంటివన్నీ కూడా ఆయన నుంచి రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా నిన్ననే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రమణ.